కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. కమ్ ఆన్. మా అమ్మ చచ్చిపోతే కనీసం చూడటానికి కూడా రావా? నీకు నరకం చూపించేస్తాను రే. ఈడే మా నాన్న. నమస్తే నాన్న. హలో మై సన్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. అవును నాన్న, నేనంటే నీ ఫోటో చూసి నువ్వు మా నాన్నమని గుర్తుపెట్టాను, కానీ నువ్వెలా గుర్తుపెట్టావు నన్ను? చచ్చిన మీ అమ్మ నీ ఫోటో నాకు పంపించింది. అమ్మనాయమ్మ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మీ కారు, దీనికి సంబంధించిన పేపర్స్. గంజి తాగే స్టేజ్ నుంచి పెంచుకునే రేంజ్కి వచ్చావు. ఏ నోర్మై, చెక్ డ్రా చేసుకున్నావా? అయింది సార్. ఇదిగోండి సార్ నా విజిటింగ్ కార్డ్. అవసరం అయితే కాల్ చేయండి. ఇప్పుడే అవసరం పడింది. ఈ లగేజ్ లో అనట్టే. ఎందుకు పనిమాల కార్డులని దాచుకుంటావు? పనికిరానిదేది ఉండదు, దాచి పెడితే ప్రతిదీ ఎప్పుడు ఒక్కొప్పుడు ఉపయోగపడుతుంది. బంజారా హిల్స్ పోనీయమ్మా. కాదు, జూబ్లీ హిల్స్. ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఆగవే బాబు, ఇప్పుడు అక్కడికి ఎందుకు? మనం ఎదిగమన్నది మన వాళ్ళకంటే ముందు మన శత్రువులకి తెలియాలి. రిటర్న్ టికెట్ వేసుకున్నావా? ఏంట్రా మరి లేకపోతే ఏంటి? ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చావు, ప్రశాంతంగా గడపక మళ్ళీ ఆ లక్ష్మి గారితో సొంతం పెట్టుకోవాలా? నోర్మై, నువ్వు పోనీ. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. మీరు? నేను జనార్దన్, గుర్తుపట్ల? మీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. అదేనండి, అక్క అక్క అని చెప్పి మీ కంపెనీకి పెద్ద బొక్కెట్టాడు కదా. ఓ, నువ్వా జనార్దన్? చాలా కాలమైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? కూర్చో. బాగున్నాను, బాగా సంపాదించాను. ఇప్పుడు మీ హోదాకి సరిపోతాను కాబట్టి నా మనసులో మాట అడుగుతున్నావు. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే. నాదే ఉంది, పెత్తనమంతా పెదబాబుది. వాణ్ణి అడగండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? ఎందుకొచ్చావు? మీలో ఇంకా ఆ పౌరుషం తగ్గలా? పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి పౌరుషం మార్కెట్లో దొరికే పాండ్స్ పౌడర్ కాదు, పుట్టుకతో రావాలి. వచ్చిన పని చెప్పు. అదే, మీ చెల్లెల్ని మా వాడికి ఇచ్చి. అడిగే అర్హత నీకు, చేసుకునే యోగ్యత నీ కొడుక్కి లేవు. ఏం, ఎందుకని? మీకంటే ఇప్పుడు మాకేం తక్కువ? క్యారెక్టర్ తక్కువ. చూడగానే మీ అదోలో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎంత కరెక్ట్ గా చెప్పలేరు, మీరు ఎలా చెప్పారు సార్? నీ హిస్టరీ చెప్పడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు హిస్టరీ లెక్చరర్లు ఎందుకురా? ఏ వీధి కుక్కను అడిగినా చెప్తుంది. కొండవతలకి వెళ్ళొస్తాం. రావద్దు, మళ్ళీ గడప తొక్కద్దు. గ్లాసు మీద గ్లాస్ తాగడం వల్ల బాటిల్లో మందు తగ్గుద్ది కానీ నీ బాధ తగ్గదు. నేను చెప్తానే ఉన్నానా ఆ ఇంటికి వెళ్ళొద్దని, విన్నావా? సునామీ వస్తే పారిపోవాలి కానీ చూసొద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళకూడదని అన్న. వెళ్తా, నేను వెళ్తా. మునిగిపోతానని తెలిసిన నేను వెళ్తా. అనుమానించి ఆడదాన్ని అవమానించిన మగాడిని వదలకూడదురా. వాడు నన్ను ఎంత అవమానించాడు తెలుసా? బాంబే కంపెనీకి టెండర్ ఫామ్ పంపించారా? పంపించాను సార్. మన మెకానిక్ సీత గారు అమ్మాయి మెడికల్ కాలేజ్ ఫీజు పంపించారా? చెక్ నిన్నే ఇచ్చేసాను సార్, వర్కర్స్ సాలరీస్ కోసం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొంగతనంగా ఎండి గారి సంతకాలు పెట్టి చాలా తప్పు చేస్తున్నారు సార్. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే తెగింపు. లక్ష్మి అనే చిన్న సంతకానికి లక్షల్లో పెద్ద డబ్బు వస్తుందిరా. వారం రోజుల్లో దీని బాబులాంటి ఇండస్ట్రీ పెడుతున్నా. నా క్రిమినల్ నాలెడ్జ్తో దాన్ని ఏపీలో నంబర్ 1 కంపెనీగా చేస్తా. అప్పుడు ఈ లక్ష్మిగాడు, వాడి అబ్బా రామ్మోహన్ రావు గాడు నా కంపెనీలో వాటా కోసం నా కాళ్ళు పట్టుకుంటారు. 100 కోట్లు విలువ చేసే లెదర్ ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. అది మన చేతికి వచ్చేదాకానే ఇక్కడ చేతులు కట్టుకొని పని చేయడం. మా నాన్న నీ కాళ్ళు పట్టుకోవాలరా? ఆవారగా తిరిగే నీకు అవకాశం ఇచ్చిన దేవుడు రా మా నాన్న. 10 మందికి అన్నం పెట్టే సంస్థకి ద్రోహం చేయాలని చూస్తావు. తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. ఇవాళ నిన్ను క్షమిస్తే రేపు నీలాగా ఇంకొకటి చేస్తాడు. మోసాన్ని మొదట్లోనే తగనరటం నాకు అలవాటు. రే, పోలీసుని పిలవండి. కావాలంటే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. 1 వారం రోజుల్లో టైం ఇవ్వండి, నా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నన్నేం చేసినా నాకు ఇష్టం. నిప్పును ఆర్పేయాలి, తప్పును తుడిచేయాలి, లేదంటే జీవితాలే పోతాయి. నీలాంటి వాడిని క్షమించకూడదురా.
జైలు నుండి వచ్చాక నాకెవరు తిండి పెట్టలేదు, ఎక్కడ ఉద్యోగం పుట్టలేదు. దొంగతనంగా దుబాయ్ రోడ్లు ఉడ్చా, పాకి పనులు చేస్తా. వాడి మీద పగతో కోటీశ్వరుడినయ్యా. నేను కూడబెట్టిన ప్రతి పైసా ఆడి పతనానికి ఉపయోగిస్తా. నువ్వెంత డబ్బు ఉపయోగించినా అతను నీకు దొరకాలి కదా. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పి వాడికి ముప్పు తెస్తుంది. భయ్యా డాక్టర్ సాబ్ వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కలకత్తాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్ అని విన్నాను. నాకున్న ఏకైక వారసుడు నా కొడుకు. వాణ్ణి మీరు ఎలాగైనా బాగు చేయాలి. ఎక్కడున్నాడు? డాక్టర్ సాబ్, వీడే కలకత్తాని శాసించే నా కొడుకు. పిరికుడైపోయాడు. ఈ గదిలోంచి బయటికి రావట్లేదు. దేన్ని చూసి భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి. జీ, నీ ప్రాబ్లం ఏంటి? దేని గురించి భయపడుతున్నావు? డరోమత్, ఈ సృష్టిలో నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడనుకుని బతకాలి. సంజయ్, నీ కాన్సంట్రేషన్ అంతా ఇక్కడ పెట్టు. ఇక్కడ. క్లోజ్ యువర్ ఐస్. అలాగే ప్లీజ్ వాడి చెప్పే. డాక్టర్, మీరు బయటికి రండి. ఇది డాక్టర్ పరిస్థితి. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గాని ప్రళయాన్ని గాని చూశాడా? ఏం చెప్పండి డాక్టర్, వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు. ఎవడ్రా నువ్వు? 1,00,000 కిలోమీటర్ల అవతల ఉన్నా నిన్ను చంపడమేరా నా లక్ష్యం. ఎక్కడున్నావురా? పేరు చెప్పండి బాబు. నందిని. డాక్టర్, లక్ష్మి రా. ఎలా ఉంది డాక్టర్? ఏమీ చెప్పలేకపోతున్నాం. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియట్లేదు. మనం చెప్పే తనకు అర్థమవుతుంది, కానీ తను అనుకున్న చెప్పలేకపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను మాత్రం బతకాలి. ప్లీజ్ మీరేం వరీ కాకండి. షీ విల్ బి ఆల్ రైట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు కోలుకుంటావు నందిని, తొందరలోనే కోలుకుంటావు. బాయ్ సాబ్, ఏ మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా, ఏరా,
దొరికాడా? మేము ఇప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాణ్ణి చూడ్డానికి, నా కత్తి వాణ్ణి చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకుల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకుల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకుల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటి మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచ్ కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎమ్మడిగా అన్ని సుఖాలు అతను అనుభవించొచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఛే! అవును అంకుల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హాయ్. హలో. ఎవరంకుల్? మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఆయన తినక ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు, దిగండి. దిగో. ఏం మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొత్తది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. మరి లోన్ ఉంది ఇల్లమ్మా. నాన్న పదనాన్న పారిపోదాం. కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు, బాబు తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తాచడం వంటివి చేయొద్దు. నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు, చిన్నబాబు, అవతల బా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య ఉమ్. ఎందుకు రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా. పిలిచింది? అన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు, కోక్ అనుకుంది అయితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా, రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని. తాగితే దాంట్లో విస్కీ ఉంది, అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. ఆ. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. వీడు ఇంకొస్తాడు రాడు. అన్నయ్య, ఏరా, రాత్రి ఏదో తెలియక. అవునా? తెలిగి తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య, డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దనుంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య. ఎరా కొట్టాడా? లేదే. ఏ నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్ల. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్లా, నన్ను కొట్లా. వీడికి పడి ఉంటాయి, మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా, ఆ కషాయం ఇలా తీసురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరేయ్, వీళ్ళకు కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బే, మాకేం వద్దు. అదేంట్రా, అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా, అవుననే, లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని
ఎంత కావాలి? ఇనిషియల్గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవ్వచ్చు అన్నయ్య. నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే, వెన్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్. వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. డబ్బు కంటే పేరు ముఖ్యం, గుర్తుంచుకోండి. అలాగే. ఏమ్మా లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇవ్వకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? అయింది. నీకురా? రాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో. అనవసరంగా ప్రాణాలు మీకు తెచ్చుకోవద్దు. వెళ్ళండి. అక్క నిన్ను. ఏయ్! అక్కేంట్రా అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు ఈ టైగర్ రాడు రానన్నాడు. నువ్వు వచ్చినవేందక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్తలెంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటుందక్క. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18 5-6 నెలలు ఇచ్చేస్తాక్క. వీడు ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యిండ్రి. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల. వసేందిరో ఏ, నువ్వు నన్ను రానంగా లేదు, నేను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9 o'clock నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్ కి వచ్చి నన్ను పికప్ చేసుకుని 10 o'clock క్యాష్ తీసుకెళ్ళి. పొద్దుగాలు గన్ని పైసలు అడికెళ్ళిస్తావు? నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా, బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలి. చూడక్క వచ్చే అడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన అనే బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. జంప్ 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 అమ్మా. ఏమిరో బండిని దంతున్నావు? నిన్నుదంతా ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షేకు? ఎక్కువ చేస్తున్నాడు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. టైగర్ ఇస్ ద టైగర్. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. ఏం పేరు? శైలు. ఇష్టైలా? శైలజ. పేరు మస్తుంది ఫిగర్ తగ్గట్టు. అవును లక్ష్మి ఉండా? లక్ష్మియా? మా ఎండి గారిని. ఎండి నీకు, నాకు కాదు. ఉండా? ఆయన ఛాంబర్ లో ఉంటారు. ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు. కంపెనీ లవ్ చేస్తున్నావు ఎట్లా? ఓయ్ ముందు జిప్ పెట్టు. అమ్మా లక్ష్మి. ఏమ్మా లక్ష్మి, ఫుల్ బిజీయా ఏంటి? ఏసీ తక్కువ ఉంది. అవునమ్మా, నాకు లక్ష్యం. దేనికి? 2 ఎందుకు? 3 ఎందుకు ఏమిటి ఇలా అనే కొద్దీ లక్ష పెరుగుతుంటుంది. See this. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ 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 గివ్ మీ. ఈ ఫోటోలో తప్పే ఉంది. తప్పేముందా? నీ సిస్టర్ లవర్ తో తిరగడం. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేయబోతున్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. పెళ్ళి అయితే అనుకున్నాం కానీ ఇంకా పెళ్లి చేయలేదు కదన్నా. అట్లా తిరుగుడు తప్పు కాదే. ఒక 50,000 అన్నా. నీ పేరేంట్రా? టైగర్ ఆ? సత్య అన్న. అందరు టైగర్ సత్య అంటారన్న. నూటి సత్యని పిలువన్నా. పైసలు అయితే అన్న నీ కాలు మొత్తానికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. మరి 50,000 కోసం ఏంటమ్మా నువ్వు కొట్టన్నా పర్లేదు, కానీ ఆ శకుంతల చంపేస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకంతో దాన్ని బండ బూతులు తిట్టినా. అమ్మో, దాని సంగతి నీకు తెలియదన్నా. నా సంగతి నీకు తెలుసుగా. తమ్మి
పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా? ఏ రాలే. మళ్ళా ఏమే పోవే చెక్కు అంటివి కదరా? ఏ ఊకో అక్క. సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏందిరా కాదు పాడకావను పలకనా ఏంది. మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది రాగానే ఇస్తాక్క. ఆ? వద్దక్క. భయమేస్తుంది అక్క. చూడకక్క నేను వస్తాక్క. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఏంట్రా ఎత్తినవా? ఆ తీస్తూనే ఉన్నాక్క. నేను తీస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నాయి.